ప్రజలోడండి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఉండి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 23వ వచనంలో మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీయులు తీరము నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరు ఎబేరును బాధించును, కిత్తీయులు కూడా నిత్యనాశనమును నొందురనెను. కాబట్టి సహోదర అయ్యో అనేది మనం చూడదు. అయ్యో అనగా దయాళుడు, దయ కలిగిన వారుగా ఉంటున్నారు. అయ్యో ఇతనికి ఏమాత్రమేట శిక్ష కలిగింది అని అయ్యో అంటాం. ఒక యాక్షన్ జరిగినప్పుడు అయ్యో పాపం అంటాం. కాబట్టి దేవుని వాక్యంలో ఉండి అయ్యో అనేది మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండం 24-23వ వచనంలో అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవరు బ్రతకగలడు. కాబట్టి ఇక్కడ మన సందర్భం ఏమంటే బాలాకు వచ్చి మరి బిలామును పిలిపించి మరి ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలు వాళ్ళను శపించమంటాడు. అయితే బిలాము ఏమంటాడు, దేవుడు నా నోట ఏదైతే పలికిస్తాడో అదే నేను పలుకుతానని సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అది సందర్భం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా యెషయా అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను అపవిత్ర జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని అంటున్నాడు. అంత మాత్రం కీర్తనల గ్రంథం 21:8వ వచనంలో కూడా ఆసాపు కీర్తనలో అయ్యో ఇశ్రాయేలీలో నీవు నా మాట వినినా ఎంత మేలు. కాబట్టి ఇశ్రాయేలుకు చెప్తాడు, అయ్యో ఇశ్రాయేలులో నీవు నా మాట వినినా ఎంత మేలు అంటున్నాడు. మరి రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో అయ్యో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలను అంటున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అయ్యో కయ్యూను మార్గంలో మీరు నడవకూడదు, బిలాము బహుమానములకు ఆశపడినట్టు మీరు ఆశపడుకున్నట్లు కొరహులు తిరస్కారం చేసి నశించేది. కాబట్టి సహోదర మరి అయ్యో అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఎంత పాపానికి దాసులు అంటున్నామో మరి సరి చూసుకుందాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.